ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఏపీలో కూటమి ఘన విజయం సాధించింది. అత్యధిక మెజారిటీతో గెలిచిన కూటమి ప్రభుత్వాన్ని ఈ రోజు ఏర్పాటు చేసింది. అతిరథ మహారథుల సమక్షంలో చంద్రబాబు సీఎంగా, పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా, మరో 23 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి మొదటిసారిగా అత్యంత మెజారిటీతో ఎమ్మెల్యేగా గెలవడమే కాకుండా ఆయన పార్టీ అభ్యర్థులు ఎన్ని చోట్ల పోటీ చేశారు, అన్నిటిలోనూ విజయం సాధించారు. దీంతో వారికి ఎవరెవరికి ఏ శాఖలు కేటాయిస్తారు అని అందరూ ఆశగా ఎదురుచూస్తున్నారు. ఇక చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి మెగాస్టార్ చిరంజీవి, రజనీకాంత్తో పాటు పలువురు సినీ రాజకీయ రంగాలకు చెందిన పలువురు హాజరయ్యారు. అలాగే నారా కుటుంబం హీరో నారా రోహిత్, నందమూరి చైతన్య కృష్ణ, హీరో నిఖిల్, దర్శకుడు బోయపాటి వంటి వారు హాజరయ్యారు. అయితే నందమూరి కుటుంబ సభ్యులు, సినీ హీరోలు జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ మాత్రం హాజరు కాలేదు. ఈ ప్రమాణ స్వీకారానికి జూనియర్ ఎన్టీఆర్ కు ఆహ్వానం అందిందా లేదా అని అభిమానులు చర్చించుకుంటున్నారు. కొందరేమో జూనియర్ ఎన్టీఆర్ కు ఏపీ ప్రభుత్వం తరపున ప్రమాణ స్వీకారానికి ఆహ్వానం అందింది అంటుంటే, మరికొందరేమో ఆయనకు ఎలాంటి ఇన్విటేషన్ అందలేదని చెప్పుకొస్తున్నారు. ఇందులో ఎంత నిజం ఉందో మాత్రం తెలియదు. సోషల్ మీడియాలో మాత్రం జూనియర్ ఎన్టీఆర్కు ఎలాంటి ఆహ్వానం అందలేదు అని ప్రచారం జరుగుతుంది. ప్రస్తుతం ఆయన దేవరా షూటింగ్లో బిజీలో గోవాలో ఉన్నారు. ప్రమాణ స్వీకారానికి తారక్కు ఏపీ ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆహ్వానం అందలేదు అని తారక్ అభిమానులు చెప్పుకొస్తున్నారు. కానీ నేషనల్ మీడియాలో మాత్రం తారక్కు ఆహ్వానం అందిందని రాసుకొస్తున్నారు. దీంతో నెట్టింట పెద్ద చర్చ జరుగుతోంది. ఈ ప్రమాణ స్వీకారానికి ఆహ్వానం అందితే జూనియర్ ఎన్టీఆర్ ఎందుకు రాలేదు అని సోషల్ మీడియాలో పెద్ద రచ్చ జరుగుతోంది. అయితే కుటుంబ సభ్యుడిగా కూడా ఆహ్వానం అందలేదా అనేది కీలకంగా మారింది. బాబు ప్రమాణ స్వీకారానికి నందమూరి కుటుంబ సభ్యులు భారీగా తరలివచ్చారు. వారి కోసం ప్రత్యేకంగా గ్యాలరీ ఏర్పాటు చేశారు. అయితే అందరూ వచ్చినా ఎన్టీఆర్ రాకపోవడం, కళ్యాణ్ రామ్ కూడా రాకపోవడం వెనుక పలు రకాల సందేహాలు నెలకొన్నాయి. తారక్కి పిలుపు లేదా, పిలిచినా షూటింగ్ బిజీలో రాలేదా అనేది ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.